స్పష్టంగా చెప్పిండ్రు కాబట్టి అధికార పార్టీకి కొంత ఎట్లయినా అనుకూలత ఉంటది. కాబట్టి అట్లా కొంత కాంగ్రెస్ పార్టీ మెరుగైనటువంటి ఫలితాలు రావచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ కూడా గతంలో కంటే చాలా ధీటైనటువంటి పోటీ ఇచ్చింది, బాగా పెరిగింది. మా ఓటింగ్ పర్సెంటేజ్ మీరు దీని తర్వాత చూసుకుంటే ఓటింగ్ పర్సెంటేజ్ చాలా బ్రహ్మాండంగా పెరిగేటువంటి అవకాశాలు. కరీంనగర్ కార్పొరేషన్ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, కరీంనగర్ అండ్ నిజామాబాద్ ఈ రెండు కార్పొరేషన్లు కూడా భారతీయ జనతా పార్టీ ఖాతాలో పడిపోయేటువంటి అవకాశం స్పష్టంగా ఉందండి. ఒకసారి గాంధీ భవన్ లో అప్పుడే సంబరాలు ప్రారంభం అయ్యాయి. ఆ లైవ్ విజువల్స్ ఒకసారి చూద్దాం. లైవ్ లో సిద్ధార్థ్. గాంధీ భవన్ దగ్గర ఉన్నాం. గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలు సంబరాలను మొదలుపెట్టారు. గాంధీ భవన్ ముందు మనం చూస్తూ ఉన్నాం, కాంగ్రెస్ నేతలు డాన్సులు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు బాణాసంచా కూడా కాల్చారు. ప్రభుత్వానికి మద్దతు తెలిపినటువంటి ఓటర్లుగా ఈ విజయాన్ని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం రిసోర్ట్స్ లో చూడొచ్చు, కాంగ్రెస్ సీనియర్ నేతలు వాళ్ళు అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు తమ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ప్రభుత్వ పాలన బాగుంది కాబట్టే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారనే విషయాన్ని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా చాలా వెల్ ప్లాన్డ్గా ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్లమెంటు వారిగా ఇన్ఛార్జీలను నియమించింది. ఇన్ఛార్జీలను నియమించి వాళ్ళని ఎక్కడెక్కడ ఇన్ఛార్జీగా పెట్టి ఈ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది. దాదాపు 90 స్థానాలు గెలవడమే లక్ష్యంగా చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ముందుకు వెళ్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఇక మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొన్ని గుణపాఠాలు నేర్చుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రెబల్స్ వల్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయింది కాబట్టి ఈ ఎన్నికల్లో రెబల్స్ లేకుంటే తాము అనుకున్నటువంటి టార్గెట్ ఖచ్చితంగా రీచ్ కావచ్చు అని కాంగ్రెస్ పార్టీ భావించింది. దానికి సంబంధించినటువంటి మెకానిజం కూడా కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసింది. ముఖ్యంగా రెబల్స్ ఎక్కడ ఉండకుండా, రెబల్స్ ఎక్కడ పోటీ చేయకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీ తాము అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అవుతుందని భావించారు. దాంట్లో భాగంగానే ప్రతి పార్లమెంటుకు ఒక మంత్రిని ఇన్ఛార్జ్గా పంపించారు. వాళ్ళ బాధ్యత ఏంటంటే అక్కడ ఉన్నటువంటి నాయకుల మధ్యలో కోఆర్డినేట్ చేయడం, దాంతోపాటు ఒక్క రెబల్ నామినేషన్ కూడా వేయకుండా ఉండేలా చూసుకోవడం. అంటే రెబల్స్ వేసినటువంటి జగిత్యాల, గద్వాల కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయింది. ఇక మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అయింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. ఏంటి మీరు అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అయ్యారా? ఓటర్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారా? మొదటి నుంచి చెప్తున్నావు, బీజేపీ బీఆర్ఎస్ ఎన్ని చెప్పినా మాకు ప్రజలు అభివృద్ధి మీద ఓటేస్తారని నిర్ణయం జరిగిపోయింది. అందుకుంటే ఇవాళ మెజార్టీ కార్పొరేషన్ మున్సిపాలిటీ మేము గెలుస్తున్నామంటే ప్రజలు అభివృద్ధికి ఓటేసినట్టు లెక్క. వీళ్ళు ఎన్నో అబద్ధాలు చెప్పారు, ప్రజలు వినలే. మాకు అభివృద్ధి కావాలి, అది రేవంత్ రెడ్డి నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో, మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో ఇస్తారని ప్రజలు మాకు ఇస్తారు. మేము పూర్తిగా వాగ్దానాలు నిలబెట్టారు. మొత్తానికైతే ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు. తమకు అభివృద్ధి కావాలని కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టు కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇక కొన్ని ప్రాంతాలలో హంగు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా నిజామాబాద్ కార్పొరేషన్, కరీంనగర్ కార్పొరేషన్లు రెండు పార్టీలకు చాలా కీలకంగా మనం చెప్పుకోవచ్చు. ఇటు కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ కూడా మొదటి నుంచి ఈ అంశాన్ని లేవనెత్తుతున్నాయి. ఉత్తర తెలంగాణలో ఖచ్చితంగా ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. అక్కడ ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్, కాంగ్రెస్ అండ్ బీజేపీ ఈ మూడు పార్టీల మధ్యలో ఫైట్ ఉంటుంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేస్తే తాము అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అవుతామని భావించారు. కానీ ప్రస్తుతం అయితే అక్కడ హంగు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ కూడా ఈ హంగు వస్తే ఏ విధంగా దాన్ని అధిగమించాలనే అంశానికి సంబంధించి కూడా కొద్దిగా ఎక్సర్సైజ్ చేసింది. ఈరోజు నగర